హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు వీడియోలో గుడ్డు పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా చింతపండు రసం వేసి పలుచగా చేసే గుడ్డు పులుసులా ఉండదు, అలాగని మసాలాలు యూస్ చేస్తూ చేసే ఎగ్ మసాలా కర్రీలాగా కూడా ఉండదు. చాలా మైల్డ్గా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్, బిర్యానీ, వెజిటేబుల్ రైస్ ఎందులోకైనా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఎగ్స్తో ఇంట్లో ఇలా ఒకసారి చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. మరిక అస్సలు లేట్ చేయకుండా ఈ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దామా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. సో దానికోసం ఎగ్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసి కొంచెం కల్లుప్పు వేయండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వాటర్ని బాగా మరగనివ్వండి మూత పెట్టేసి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటారో అన్ని ఎగ్స్ ని స్లోగా వాటర్ లో వేయండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ ని 15 మినిట్స్ బాయిల్ చేయండి. 15 మినిట్స్ తర్వాత ఎగ్స్ అన్ని బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. సో ఇలా బాయిల్ అయిన ఎగ్స్ ని స్టవ్ ఆపేసి ఆ ఎగ్స్ గిన్నెని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక ఆ వాటర్ అన్ని వంపేసి మళ్ళీ నార్మల్ వాటర్ వేసేయండి. నార్మల్ వాటర్ వేసేసి వాటిల్ని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి చల్లారినాక ఎగ్స్ ని ఒక్కోటి తీసుకొని చేసుకోండి. ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా ఘాట్లు పెట్టేసుకోండి. 4 లేదా 3 ఘాట్లు పెట్టేసుకొని అన్నిటిని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఈ ఎగ్స్ అన్ని స్లోగా ఒక్కోటి వేసేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఈ ఎగ్స్ ని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఈ ఎగ్స్ ని ఎక్కువసేపు ఫ్రై చేస్తే పైన లేయర్ గట్టిగా అయింది. సో అందుకే హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫాస్ట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మంచి గోల్డెన్ లేయర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ ఉంది కదా, సో ఆయిల్ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. సో ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. 2 లేదా 3 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలని పేస్ట్లా చేసుకొని టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వీటన్నిటిని వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఆయిల్లో వేగేంత వరకు ఫ్రై చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు 1/3 కప్ దాకా చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు రసం వేసాక కొంచెం సేపు బాయిల్ చేయాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసి ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేయండి. 1/3 కప్ వాటర్ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. సో ఒకసారి సాల్ట్ని చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఈ ఎగ్స్ని ఇందులో వేసేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ ఎగ్స్కి పులుసు అలాగే ఉప్పు కారం పట్టేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీ గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా గుడ్డు పులుసు చేసి చూడండి, వేరేగా అసలు చేయరు. చాలా బాగుంటుంది, చాలా బాగా కుదురుతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా మైల్డ్గా ఉంటుంది, కడుపుకి చాలా హాయిగా అనిపిస్తుంది. సో మరిక అస్సలు లేట్ చేయొద్దు. ఈసారి కనుక ఎగ్ పులుసు కనుక ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ కూడా చేసుకోండి. అంతే మరి, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.